జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓవైపు భారతీయ జనతా పార్టీ అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటే, ఇక అసలు మెజారిటీ గురించి 300 పైన ఎన్ని సీట్లు బీజేపీకి వస్తాయన్న చర్చని ఒకవైపు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటే, అండ్ మోదీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్న భావనను స్థిరీకరించే ఒక ప్రయత్నం బీజేపీ చేస్తుంటే, ఇంకొక వైపు ప్రతిపక్షాలు మాత్రం అధికారంలోకి రావడం గురించి మాట్లాడకుండా కొత్త ప్రచారాన్ని లంఘించుకున్నాయి. అదేంటంటే, మోదీ మళ్ళీ అధికారంలోకి వస్తే కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని మార్చేస్తారని, రాజ్యాంగం మొత్తం ప్రమాదంలో పడిపోయింది, ఇప్పటికే రాజ్యాంగాన్నే మార్చేస్తారని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, ఇంకొంతమంది అయితే ముందుకెళ్ళి ఆల్రెడీ డిక్టేటర్షిప్ వచ్చేసిందని, ఇప్పుడు ఇక రాబోయేది పూర్తి స్థాయి డిక్టేటర్షిప్లోకి మారబోతోందని ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టారు. సో బేసికల్లీ నిజానికి ఎలక్షన్స్లో ప్రచారానికి సంబంధించినటువంటి వాటిల్లో మీరేం చేశారు, మీరు చేయని అంశాలేంటి, లేదా మేమేం చేస్తాము, మాకు సంబంధించిన ఎజెండా ఏంటి, ఇట్లాంటి అంశాల్లోకి వెళ్లకుండా మోదీ నియంతలా మారారు, ఇక పూర్తి స్థాయి డిక్టేటర్షిప్ నియంతృత్వమే రాబోతోంది అనే చర్చని ఎందుకు తెరపైకి తెస్తున్నట్టు, ముఖ్యంగా మేధావుల పేరిట కొంతమంది కుహనావాదులు చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని ఎలా చూడాలి, దీని గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. నిజానికి డిక్టేటర్షిప్ అంటే ఏంటి, ప్రస్తుతం ఉన్నది డిక్టేటర్షిపా, అసలు డిక్టేటర్షిప్ మూలాలు ఎప్పుడు మనకు కనబడతాయి, అండ్ గత పాలకుల ప్రవర్తనా శైలి ఏ విధంగా ఉంది, ఈ అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆర్థికవేత్త, న్యాయవాది శ్రీ లక్ష్మీనారాయణరావు గారు. వారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు నమస్కారం సార్. నమస్కారం. సో లక్ష్మీనారాయణ గారు, బేసికల్లీ డిక్టేటర్షిప్ అనే మాటని ఈ మధ్య కొత్తగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇది ఒక ఎజెండాగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. సో అబ్ కీ బార్ 400 పార్ అని ఆయన అంటూ ఉంటే, లేదు అసలు నిజానికి 300 సీట్ల పైన వచ్చాయంటే మొత్తం అయిపోయింది, అదైపోయింది, ఇదైపోయింది, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. సో కాన్స్టిట్యూషన్ మొత్తం మార్చేస్తారని, ఇంకోటని. సో అది డిఫెన్సివ్ ఆర్గ్యుమెంట్ గానే కనబడుతుంది. బట్ స్టిల్ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇది ఒక ఇష్యూగా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది కుహనావాదులు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న మాటలు చాలా కన్విన్సింగ్ గా ఆర్గ్యూ చేసే పరిస్థితి, మన తెలుగులో కూడా అలాంటి పరిస్థితి జరుగుతోంది. డిక్టేటర్షిప్ అంటే ఏంటి, నిజానికి ఇప్పుడు డిక్టేటర్షిప్ అనేది ఈరోజు ఉన్నట్టుగా మీరు భావిస్తూ ఉన్నారా, రాబోయే రోజుల్లో డిక్టేటర్షిప్ వస్తుందా మోదీ వల్ల? అంటే సాధారణంగా ఈ డిక్టేటర్షిప్ అన్న వర్డ్కి మూలమైతే భారత సంస్కృతిలో లేదు. గ్రీకు లేదా రోమన్ రాజ్యాంగం అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక యుద్ధం లేదా అటువంటి వచ్చినటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఒక వ్యక్తికి ఒక లిమిటెడ్ పీరియడ్, మ్యాక్సిమం 6 months కంటే ఎక్కువ ఇచ్చేది. 6 months పీరియడ్ వరకు ఒక వ్యక్తికి పూర్తి అధికారాలు, ఆయన ఏమైనా చేయొచ్చు, అపరిమిత అధికారాలు. అంటే ఎవరైనా చంపని కూడా ఆదేశించవచ్చు, చంపేయచ్చు. అవును. ఈ అధికారంతో ఒకరికి డిక్టేటర్గా అపాయింట్ చేస్తారు, లేదా టైరెంట్గా అపాయింట్ చేస్తారు గ్రీక్లో. కానీ డిక్టేటర్ అన్నది నార్మల్గా రోమన్ రాజ్యాంగంలో ఉంది. ఓకే. ఇప్పుడు జూలియస్ సీజర్ వాళ్ళ అంకుల్ లూసియస్ సలా అనేటటువంటి ఆయన కూడా డిక్టేటర్గా 6 months ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఏంటంటే తనకు నచ్చని వాళ్ళందరినీ చంపేయమని ఒక లిస్టు పంపించారన్నమాట. అంత అపరిమితమైన అధికారాలు డిక్టేటర్కి ఉంటాయి. మరి భారతదేశంలో నియంతగా కావాలనుకున్నప్పుడు ఉండేటటువంటి దానికి అటువంటి అధికారాలు ఎవరికి వచ్చేటటువంటి అవకాశం లేదు, అన్లెస్ అంటే ఎమర్జెన్సీ వచ్చే తప్ప. కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ తీసుకొని వచ్చినా కానీ చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి దాని మీద. ఇప్పుడు ఎమర్జెన్సీ తీసుకొని వచ్చినా ఇందిరాగాంధీ చేసినట్టుగా అపరిమితమైనటువంటి అధికారాలు, అంటే ఎవరైనా చంపమని కూడా ఆదేశించేటటువంటి అధికారాలు అయితే ఎవరికి రావు. ముందర మోడీ గారికి 2/3 మెజారిటీ రాజ్యసభలో కూడా రావు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు లేదు. కాబట్టి ఆయన తీసుకొని వచ్చినా కానీ సుప్రీంకోర్టు ఇటువంటి వ్యవస్థలు ఏమీ ఒప్పుకోలేదు. ఈరోజు గత 10 సంవత్సరాలుగా మనం చూసినప్పుడు సుప్రీంకోర్టు ఏదన్నా రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏమైనా ఉన్నట్టయితే దాన్ని అవుట్ అండ్ అవుట్ బయటికి వెళ్ళేసి దాన్ని తిరగరాసేటటువంటి పరిస్థితుల్లో చేసినటువంటి, లేదా ఒక నియంతృత్వాన్ని, ప్రజల యొక్క హక్కులు తీసేటటువంటి ప్రయత్నాన్ని మోడీ గారు అయితే గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు చేసినట్టుగా మనకు ఇది లేదు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన గత 10 సంవత్సరాలుగా చూసినప్పుడు, గత 10 సంవత్సరాలుగా ఆయన ఏం చేయలేదు. కాబట్టి సడన్గా రేపు రేలుండో మొత్తాడో ఎన్నికలు అయిపోగానే ఆయన నియంత అయిపోతాడు అన్నటువంటి దానికి బేస్ ఏంటి? అటువంటిది ఏమీ లేదు. ఇక పోయినట్లయితే ప్రాథమిక హక్కులు తీసేశారు, ప్రాథమిక హక్కులు కానీ ఇవన్నీ తీసేసేసి ఒక నియంతగా తాను ఎట్లా పరిపాలిస్తామో
ఆ విధంగా చేయడము, లేదా ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగ సవరణలు చేయడము, రిట్రాస్పెక్టివ్ అంటే వెనక డేట్తో వెళ్ళి రాజ్యాంగ సవరణలు చేయడము, ఇటువంటివన్నీ చేసినటువంటివి మోడీ గారు అయితే చేయలేదు, కానీ నెహ్రూ గారు అయితే చేశారు. నెహ్రూ గారు అయితే చేశారు. అదేవిధంగా మొదట అసలు భారత రాజ్యాంగం మొదట వచ్చినప్పటికీ ఆ తర్వాత వితిన్ 1 లేదా 2 ఇయర్స్ లోపల మ్యాక్సిమం, లేదా 15-16 నెలల తర్వాత నుంచి ఈ రోజుటి వరకు ఉన్నటువంటి రాజ్యాంగానికి అసలు ఎటువంటి పొంతన లేదు. కాబట్టి ప్రజాస్వామ్యం అనేటటువంటి దెబ్బ తగలడం అనేది చాలా ఎక్కువ కాలం కిందటే జరిగింది. ఆ తర్వాత కొద్ది కొద్దిగా బేసిక్ స్ట్రక్చర్ ఇటువంటివన్నీ తీసుకొని వచ్చి సుప్రీంకోర్టు కూడా భావ ప్రకటన స్వాతంత్రం అని కానీ మిగతా వాటి మీద కానీ కొంత ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఏదైతే మొదట్లో ఒక నియంతృత్వం తీసుకురావడానికి 51లో జరిగిన ప్రయత్నం ఏదైతే ఉందో దాని నుంచి ఇంకా మనం వెనక్కి వచ్చి మనకు చాలా హక్కులు వచ్చాయి దాని తర్వాత. కానీ నియంతృత్వాన్ని తీసుకురావడము పరోక్షంగా కానీ సింగిల్ పార్టీ రూల్ భారతదేశంలో తీసుకురావడం అన్నటువంటి దానికి కానీ 1951లోనే ప్రయత్నం జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగింది. ఓకే. కాబట్టి ఈరోజు భావ ప్రకటన స్వాతంత్రం మీద మొట్టమొదటిసారిగా అసలు కరెక్ట్గా దాడి జరగడం ప్రారంభమైంది ఏంటంటే, మొదట రాజ్యాంగం ఉన్నప్పుడు డిఫమేషను ఇటువంటి రెస్ట్రిక్షన్స్ తప్పితే భావ ప్రకటన స్వాతంత్రం మీద రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఓకే. రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి ఎటువంటి అధికారం కూడా లేదు. ఓకే. అంటే రాజ్యాంగంలో 1, 2, 3 తప్పితే మీరు ఏమన్నా మాట్లాడుకోవచ్చు, రాసుకోవచ్చు అని. ఆ స్థితి ఉన్నప్పుడు మన కరణ్ థాపర్ గారు ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళ రిలేటివ్ రొమెల్లా థాపర్ ఉన్నారు. రొమెల్లా థాపర్ గారి బ్రదర్ రమేష్ థాపర్ అనే ఆయన ఉన్నారు. ఆయన కమ్యూనిస్టు. ఆయన ఒక చిన్న న్యూస్ పేపర్ మ్యాగజైన్ ఏదో నడిపాడు బాంబేలో అనుకుంటాను. దాని మీద రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. ఎప్పుడు అది? 1950లో. 50లో అంటే ఇంకప్పటికి మొదటి రాజ్యాంగం వచ్చింది. భారత రాజ్యాంగం వచ్చేసింది 50లో, జనవరిలో వచ్చేసింది. ఇమీడియట్ గా ప్రెస్ రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ అయినాయి. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదట వచ్చిన ప్రెస్ మీద రెస్ట్రిక్షన్స్ వచ్చినవి. తర్వాత మన ఆర్గనైజర్ మీద స్టార్ట్ అయింది. ఓకే. సో మొదటి దాడి అంటే మన మీద ఏదో చేశారని కాదు, ఆర్ఎస్ఎస్ లేదా ఆర్ఎస్ఎస్ భావజాలం మీద ఉన్న వాళ్ళకి, కమ్యూనిస్ట్ వాళ్ళ మీద కూడా చేశారు. 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన మొదలైన తర్వాత చాలా విమర్శలు ప్రభుత్వం మీద వచ్చాయి. ఓకే. చాలా దగ్గర కమ్యూనిస్టు వాళ్ళని వీళ్ళని నిర్దాక్షిణ్యంగా అణిచివేయడం, చంపివేయడం కూడా జరిగింది. బెంగాల్లో చాలా రైట్స్ లేదా హింస ఇటువంటివి బాగా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. అదే ఆ సమయంలో స్వాతంత్రం రాగానే మనకు అంతా వచ్చేస్తుంది అన్నటువంటిది ఇమీడియట్గా రాదు కదా, అటువంటివి కూడా ఉన్నాయి. రాజ్యాంగం నడిచేదానికి కొంత సమయం పట్టింది. ప్రెస్ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తుండే. ఈ దీంట్లో మనం 1950లో వచ్చింది రాజ్యాంగం. 1920 జనవరిలో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వీళ్ళని మొదటి ఈ 2 పేపర్ల మీద వేటు పడింది. బాంబేలో ఉన్నటువంటి ప్రెస్ ఫ్రీడమ్కి అగెనిస్ట్గా ఉన్న చట్టము, తర్వాత ఈస్ట్ పంజాబ్లో ఉన్నటువంటి ప్రెస్ ఫ్రీడమ్కి అగెనిస్ట్గా ఉన్న చట్టము, ఆ రెండింటిని తీసుకొని వచ్చి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాల్లో వీళ్ళిద్దరి మీద కేసులు పెట్టి వాళ్ళ ప్రెస్ మూసేయడము ఇవన్నీ చేశారు. అప్పుడు ఈ రమేష్ థాపర్ అనే కోర్టుకి వెళ్ళి గెలిచాడు, మల్కాని గారు కోర్టుకి వెళ్ళి గెలిచారు ఆర్గనైజర్ తరఫున. ఈ 2 అప్పుడు జరిగాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రెస్ ఫ్రీడమ్ని మజిల్ చేయడానికి వీలు కాలేదో రైట్ టు ఎక్స్ప్రెషన్ మీద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ పెట్టచ్చు అన్నటువంటి రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడైతే ఇప్పుడు కూడా వింటుంటాం కదా ప్రెస్ మీద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు అని, ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటటువంటిది అప్పుడు తీసుకొని వచ్చారు. అవే ఇప్పుడు అమలవుతున్నాయి అంటారు. అంతే. ఒకవేళ చేసినా కూడా మనకు ఎప్పుడైతే 1951 మేలో అంటే రాజ్యాంగం వచ్చిన మొదటి 15 నెలల్లో మనకు వెళ్ళినటువంటి మౌలిక అధికారాలు ఈ రోజు వరకు మనకి తిరిగి రాలేదు. ఓకే. ఇది ఎంత తీవ్రమైన అసలు ఇది ఎలా జరిగిందంటే చాలా విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు మన రాజ్యాంగం చూసినట్లయితే చిన్నపిల్లలు మామూలుగా సివిక్స్ క్లాస్ చదివినటువంటి వాళ్ళకు కూడా ఆర్టికల్ 366లో 2/3 మెజారిటీలో కానీ సింపుల్ మెజారిటీలో కానీ చేయొచ్చు. అప్పుడు 2 హౌసుల్లో చేయాలి. అంటే రాజ్యసభలో సింపుల్ మెజారిటీ, లోక్సభలో సింపుల్ మెజారిటీ. కొద్దిగా ఎక్కువైతే 2/3 మెజారిటీ లేదా 2/3 మెజారిటీ రెండిట్లో ఉండాలి. 1951లో జూన్లో జరిగింది ఇది. రాజ్యసభ లేదు. ఓకే.
రెండోది ఏంటంటే పార్లమెంట్కి అప్పటిదాకా ఎలక్షన్స్ లేవు. ఓకే. ఈ రోజు ఈ ఎలక్షన్స్ ఏవో జరుగుతున్న పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్, ఆ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ లేదు. 1945లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో, అది ఏదైతే రాజ్యాంగం రాసిందో అది కొనసాగింది ఎలక్షన్స్, నెక్స్ట్ ఎలక్షన్ వరకు కూడా, ఓన్లీ యాజ్ ఏ కేర్ టేకర్, ఓకే, లిమిటెడ్ పర్పస్. అది కొనసాగుతోంది. అది కొనసాగుతున్నప్పుడు అంబేద్కర్ గారు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పినటువంటి ఫండమెంటల్ రైట్స్ని పీకేశారు. అంటే అన్నిటిని పీకలేదు, ఇన్ఎఫెక్టివ్ చేశారు. అంటే ఎప్పుడైతే ప్రభుత్వము రీజనబుల్ రెస్ట్రిక్షన్ పెట్టచ్చు అని చెప్పారో, ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు. రీజనబుల్ ఏది రీజనబుల్? ఇప్పుడు ఏదైనా పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా చిన్న ప్రెస్ ఉన్నటువంటి వాళ్ళని మూసేస్తే వాళ్ళు ఆ రోజుల్లో హైకోర్టు దాకా వెళ్ళి రిట్ పిటిషన్ వేయలేరుగా. ఓకే, కరెక్ట్. ఈ రోజు కూడా వేయలేరు. ఎంతమంది రిట్ పిటిషన్ వేస్తారు? చిన్న చిన్న ప్రెస్ పేపర్లు ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి రీజనబుల్ రెస్ట్రిక్షన్ అన్నటువంటిది ఆ రోజు వచ్చింది, అదే ఇప్పటిదాకా కొనసాగుతోంది. కాబట్టి ఈ రోజు నియంతృత్వం అన్నటువంటిది భారతదేశంలో రాలేదు. ఎప్పుడైతే రిస్ట్రిక్షన్ పెట్టారో ఆ రోజు వచ్చింది. కానీ ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ఏమైనా ప్రెస్ మీద ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టారా అంటే మనకు తెలియదు. మనకు తెలుసు, రాజీవ్ గాంధీ గారు వచ్చినప్పుడు యాంటీ డిఫమేషన్ లా తీసుకొని వచ్చి ప్రెస్ అంతా పెద్ద పెద్దగా అరిచిన తర్వాత దాన్ని తీసేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో తీసుకొని వచ్చినటువంటి క్లాజులు ఏవైతే తీసుకొచ్చారో తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది, అది కూడా మనకు తెలుసు. ఇవన్నీ చేసింది నరేంద్ర మోడీ గారు కాదు. ఓకే కదా. రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన యాంటీ డిఫమేషన్ లాలో నరేంద్ర మోడీ గారు లేరు కదా అప్పుడు. తర్వాత వచ్చినటువంటి చట్టాలు యాంటీ డిఫమేషన్ లా ఒకసారి చెప్పండి. అది అంటే ఏంటంటే అప్పుడు చాలా కొంతకాలం మంది తీసుకురావడానికి ప్రయత్నించారు, అది లా కాలేదు. అంటే ఎవరైనా ఏదైనా చేసినట్లయితే వాళ్ళ మీద డిఫమేషన్ పెట్టడానికి చాలా సులభం చేశారనమాట. ఓకే. కాబట్టి ఎవరి మీద ఏదైనా వ్యతిరేకంగా ఏదైనా రాసినట్లయితే అది వాళ్ళ మీద కేసులు పెట్టడానికి దానికి సులభంగా పరువు నష్టం అనమాట. పరువు నష్టం కానీ పరువు నష్టం పేరుతో ఎవరైనా మీ మీద రాసినట్టయితే వాళ్ళ మీద పరువు నష్టం పేరుతో కేసు వేయడం ఇప్పుడు పబ్లిక్ ఫిగర్స్కి చాలా కష్టం. మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు కొంత కష్టం అవుతుంది, ఎందుకంటే మీరు పబ్లిక్ ఫైల్లో ఉన్నప్పుడు మీ మీద విమర్శ అనేటటువంటిది యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఓకే. అది అమెరికాలో కూడా అదే పరిస్థితి. అటువంటప్పుడు వాళ్ళకు కూడా బాగా ఈజీగా చేయడం కోసంగా ఇదేంటంటే అప్పుడు విమర్శలు వస్తున్నాయి ఆయన మీద, ప్లస్ ఆయనకి బ్రూట్ మెజారిటీ ఉంది, 400 మంది ఎంపీలు ఉన్నారు. కాబట్టి ఎవరు అడ్వైజ్ చేస్తుంటారు, తమ తాతగారి పోలికలు ఉంటాయి కదా కొంత. అంటే నాకు ఒక్కసారి జస్ట్ క్లియర్, పరువు నష్టం అనేది ఎవరైనా వేయచ్చు, డిఫమేషన్ కేసు వేయడం అనేది ఉంటుంది. అంటే అప్పుడు ఆయన ఏం చేశారు, రాజీవ్ గాంధీ యాంటీ డిఫమేషన్ లా తెచ్చారా? అంటే డిఫమేషన్ కి వ్యతిరేకంగా డిఫమేషన్ మీద కేసు వెళ్ళడానికి కొంత ఈజీ చేశారనమాట. డిఫమేషన్ మీద కేసు వేయాలంటే ఇప్పుడు మీరు నాకు పరువు నష్టం చేశారు, మీరు నా మీద విమర్శించారు అనుకోండి, మీ మీద నేను కేసు చేయడం అనేటటువంటిది కష్టం కొద్దిగా. మీరు పబ్లిక్ ఫిగర్ అయితే ఇప్పుడు రాజకీయ నాయకులు మీరు విమర్శించారు, కష్టంగా ఉండకపోయింది, కష్టంగా దాన్ని కష్టంగా చేసింది రాజీవ్ గాంధీ పీరియడ్ లో. కష్టంగా ఉండింది, మీరు ప్రూవ్ చేయడము ఇవంతా కష్టము, బార్ ఎక్కువ, ఆ బార్ని కిందకు తీశారు. ఓకే. కాబట్టి రాజకీయ నాయకులకు ఈ ప్రెస్ మీద కేసులు వేయడం అనేటటువంటిది సులభం చేశారు. ఓకే. ఓకే. రాజకీయ నాయకులకి ప్రెస్ మీద కేసులు వేయడం అనేది సులభం చేశారు. సింపుల్ గా చెప్పాలి. పర్ఫెక్ట్. అది జరిగింది, ఆయన చేశారు. ఇటువంటి పనులేమి గత 10 సంవత్సరాలుగా వీళ్ళు ఏం చేయలేదు. అప్పటి చట్టాలే ఇప్పుడు ఉన్నాయి అంతే. ఆ చట్టం రాలేదు, అది కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రెస్ చట్టాలే ఈ రోజు ఉన్నాయి. ఈ నరేంద్ర మోడీ గారు కొత్తగా ఏం చట్టం తీసుకురాలేదు, పెద్ద చట్టం ఏం తీసుకురాలేదు. నరేంద్ర మోడీ గారు ప్రెస్ ఫ్రీడమ్ ని తీసేయడము, ఇంకేదన్నా ఫ్రీడమ్ ని తీసేయడము, ఎటువంటి చట్టం కొత్తగా తీసుకురాలేదు. మరి అప్పుడు ఈయన ఏం చేశారు, చట్టపరంగా ఈయన ఏం చేశారు, లేదా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏం చేశారు? ప్రెస్ అగెనెస్ట్ గా స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఏమి చెప్పరు, ఏమీ చెప్పకుండా మనకు ఫ్రీడమ్ లేదు అనేసి రోజు మనం టీవీల్లో కానీ ప్రెస్లో కానీ బండబుతులు తిడతాం. మన ప్రెస్ ఫ్రీడమ్ లేదు అని మనం రోజు తిడుతుంటే అది ఆక్సిమోరాన్ కాదా? అది ఆ సిచ్యువేషను. మనం మాకు స్వతంత్రం లేదు మాట్లాడడానికని రోజు చెప్తున్నాం. మనం స్వతంత్రం లేకపోతే మీరు ఎట్టు మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడతారు అసలు? అదే ఇది మనం మాట్లాడేదానికే అసలు ఎవరన్నా ఆ ప్రశ్న అడిగితే దానికి సమాధానం లేదు. కరెక్ట్. కానీ వీళ్ళు ఏమంటారంటే మాకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తున్నారు, లేదా ఇంకేదైనా రైడ్ చేస్తున్నారు. ఈ చూసినటువంటి ఏ ఒక్క దాంట్లో కూడా మీరు కనీసం రిటర్న్స్ ఫైల్ చేయలేదు. ఓకే. పర్పస్ కోసం తీసుకున్నటువంటి ఒక డొనేషన్లు ఫారెన్ నుంచి తీసుకొని ఇంకో దానికి చేసుకుంటున్నారు. మీరు ఎవరు డొనేషన్ చేస్తున్నట్టు వాళ్ళ ఐడీలు కూడా మీకు ఏం తెలియదు.
లేదా డైరెక్ట్గా చైనీస్ ఫండింగ్ ఉన్నటువంటివో లేదా ఇటువంటివి ఉన్నాయి. వీటి గురించి మళ్ళీ మనం వాటి గురించి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే ఇది ప్రెస్ ఫ్రీడమ్ అంటారు. అంటే మీరు ఒక మీడియా బిజినెస్లో ఉన్నప్పుడు మీరు ఏమైనా చేయొచ్చు, మీ మీద ఎవరు ఏం చర్య తీసుకోవడానికి లేదు అన్నది కాదు కదా. కరెక్ట్. అది కూడా ఒకసారి ఆలోచించాలి. మేము మీడియా బిజినెస్లో ఉన్నాము లేదా మేము ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నాము అనేసి మీకు వచ్చినటువంటి డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు, ఎట్లా ఖర్చు పెట్టారు, మీరు చట్ట ప్రకారం రిటర్న్స్ ఫైల్ చేయాలంటే రిటర్న్స్ ఫైల్ చేయలేదు, ఇవన్నీ చేయకుండా మాకు అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఉంటే ఎక్కడుంది? కరెక్ట్. ఇది అంటే అంతకు ముందున్నటువంటి ఫ్రీగా మేము ఏమైనా చేయొచ్చు. ఆ ఎన్జిఓస్కి బిహోల్డెన్ అయినటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంటే వీళ్ళు పట్టించుకోవటం లేదు, మా మీద చట్టంగా మేము కూడా చట్ట ప్రకారం ఉండాలా అని చెప్తారా అన్నటువంటిది ప్రధాన సమస్య. సో చట్ట ప్రకారం ఉండమనడం డిక్టేటర్షిప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరు మంత్రులు ఉంటారు, ఎవరు మంత్రులు ఉండరు, ఏ పాలసీ ఎట్లా ఉండాలా అన్నటువంటివి డిక్టేట్ చేసేటటువంటి పరిస్థితి పోయింది. మనం ఆడియో టేప్స్లో వీటన్నిటిలో మనం విన్నాం. ఎవరు మంత్రులు ఉన్నారో కూడా టీవీ యాంకర్లు డిసైడ్ చేయడము, వాళ్ళు ఉంటే బాగుంటుంది, వీళ్ళు ఉంటే బాగుంటుంది, ఇవన్నీ మాట్లాడటము, ఇవన్నీ లేవు. ప్లస్ గవర్నమెంట్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళేసేసి ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడాలు, ఇటువంటి వాటికి అవకాశాలు లేవు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటా లేదా డిస్కషన్ జరిగి అన్నీ బయటకు వచ్చేదాకా ఎవరికి ఏం తెలియదు. ఓకే, ఇది నార్మల్గా అట్లనే ఉంటుంది. అంతేగాని ప్రభుత్వం ప్రతి ఒక్కటి ఏం జరుగుతుంది అనేది చెప్పాల్సిన అవసరం లేదు కదా. అంటే భావప్రకటన నిర్ణయం అయిన తర్వాత మీరు చెప్తున్న ప్రకారం చూస్తే అంటే ఇదివరకు జర్నలిస్టులు, పాత్రికేయ ముసుగులో ఉన్న వాళ్ళు, కుహనావాదులు వీళ్ళందరూ కూడా డిసైడ్ చేసేవాళ్ళు, పైరవీలు చేసేవాళ్ళు, ఎవరు మంత్రి కావాలో కూడా డిసైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేదు. మాకున్నటువంటి అధికారం లేదు, మాకున్నటువంటి ఇతర రకాలైన సంపాదన లేనప్పుడు అదేవిధంగా మాకు కడుపు అంటుంటుంది. ఆ కడుపు మంటతో మేము ఏమైనా మాట్లాడతాం. సరే, ఇప్పుడు నేను ఒకసారి డిక్టేటర్షిప్ అనగానే కొన్ని క్రైటీరియా అంటే ఏమేమి అంశాలు అందులోకి వస్తాయని చూస్తే, ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకపోతే, ఇందాక మీరు చెప్పారు క్లియర్గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ప్రెస్ ఫ్రీడమ్ గురించి కూడా మీరు మాట్లాడారు. ఇక మూడోది రైట్ టు ఈక్వాలిటీ అనేది ఒక అంశము. ఇంకొక అంశం ఏమో ఎవరి పనులు వాళ్ళు చేసుకోలేని ఒక పరిస్థితిని కల్పించడం డిక్టేటర్షిప్కి ఒక నిదర్శనంగా చెప్తారు. అండ్ పూర్తిగా అన్ని విభాగాల్లో గవర్నమెంట్ కంట్రోల్లో ఉండడం, గవర్నమెంట్ నడిపించడం, అండ్ కోర్టులు వాళ్ళ మాట వాళ్ళను కూడా వీళ్ళు నిర్దేశించడం, కోర్టులు గవర్నమెంట్కి అగేన్స్ట్గా అసలు మాట్లాడడానికి వీలు లేకుండా చేయడం, అండ్ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా కంట్రోల్లో ఉండడం, ఏజెన్సీస్ అన్ని తమ కంట్రోల్లో ఉండడం, అండ్ వాళ్ళకే దోచిపెట్టడం, ఇట్లాంటి ఎన్ని డిక్టేటర్షిప్ కిందకి వస్తాయి. నిజంగా వీటిల్లో ఏదైనా ఈవెన్ రాష్ట్రపతి పాలన, ఇష్టం వచ్చినట్టు రాష్ట్రపతి పాలన విధించడం, ఇవన్నీ ఈ క్రైటీరియాలో ఇక్కడ ఉన్న టేబుల్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఏదైనా నిజంగా మోదీ ప్రభుత్వంలో ఈ 10 ఏళ్లలో అవును నిజమే వీటిల్లో కొంచెం నియంతృత్వ ఛాయలు కనబడుతున్నాయని అనిపించిందా మీకు? అంటే ఇప్పుడు ఎవరన్నా ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలా, లేదా వాళ్ళతో బాగుంటేనే పర్మిషన్ ఇస్తారు, లేదా బాగుంటేనే పర్మిషన్ ఇవ్వరు. వాళ్ళు ఏం వ్యాపారం చేసుకోవాలన్నా పర్మిషన్ లేకుండా చేయడం, ఇవన్నీ చేయడం అనేటువంటిది ఒక నేతృత్వ ధోరణి. మనకు తెలిసి ఏ పారిశ్రామికవేత్త కానీ నార్మల్ వ్యక్తులు కానీ వాళ్ళు ఏదన్నా కానీ పని చేయడానికి, వాళ్ళ వ్యాపారం పెట్టుకోవడానికో లేదా ఇండస్ట్రీ పెట్టుకోవడానికో ఎటువంటి చట్టపరమైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఈరోజు లేవు. ఒకప్పుడు కంట్రోల్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్ అనేసి మీరు ఒక షేర్స్ ఇష్యూ చేసి ఏదైనా కంపెనీ చేయాలన్నా కానీ భయంకరమైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయి. రాజాజీ గారు చెప్పినట్టుగా లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్ అనేవాళ్ళు. ఇది రాజాజీ గారు కాయిన్ చేసినటువంటి పెద్ద వర్డ్ అది, లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్ అనేది. అంటే లైసెన్స్ కానీ పర్మిట్ కానీ కోటా కానీ ఇవ్వాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? రాజకీయ నాయకులు ఇస్తారు. ఓకే, అంటే మీరు మొత్తం వ్యాపారం మొత్తము రాజకీయ నాయకులు ఎవరైతే ఒప్పుకుంటారో అక్కడ వ్యాపారం జరుగుతుంది. వాళ్ళ కుటుంబానికి చెందిన వాళ్ళు లేదా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అప్రూవ్ చేసినటువంటి వ్యాపారవేత్తలు మాత్రమే వాళ్ళే జరుగుతుంది. 1991లో తీసుకొచ్చిన రిఫార్మ్స్ వల్ల ఈ లైసెన్స్ పర్మిట్ కోటారాజ్ పోయింది. ఈ లైసెన్స్ పర్మిట్ కోటారాజ్ అనేటటువంటి నెహ్రూవియన్ స్టేట్ ఏదైతే ఉందో ఇండియాలో, నెహ్రూ గారు తీసుకొచ్చిన స్టేట్, దీని యొక్క ప్రైమరీ ఫీచర్ అన్నమాట. మీరు అంటే మొట్టమొదటి రైట్ టు ఎక్స్ప్రెషన్ తర్వాత ఏంటంటే మీరు ఏదో ఒకటి సంపాదించి మీరు మంచి కంఫర్టబుల్ లైఫ్ బతకడం అనేది ఒక స్వేచ్ఛ ఉంది. రైట్ టు వర్క్ ఆర్ నైట్ టు వర్క్, మీ పని మీరు చేసుకునేసేసి ఎంతో సంపాదన చేసుకొని సుఖంగా బతకడానికి అది సాధారణమైనటువంటి హక్కు. అది
అంతేగాని మీరు మేమైతే మోనోపలి మేమే ఇష్టం వచ్చినట్టు మేమే గవర్నమెంటే మోనోపలి తీసుకుంటుంది లేదా ఇటువంటిది వాళ్ళు చేయకుండా ఉంటే మీరెవరు వ్యాపారం చేయడానికి లేదు, మేము ఏదైనా పని ఇది మా గవర్నమెంట్ మోనోపలి కానీ పార్షియల్ మోనోపలి కానీ మీరు ఒక బస్ సర్వీస్ నడపాలనుకోండి, ఇది కూడా 1956లో ఫస్ట్ బాంబే బస్ సర్వీసెస్లో స్టార్ట్ అయింది. ఈ బస్సులు మేమే నడపాలా, ఇంకెవరు నడపడానికి లేదు, పర్మిషన్ లేకుండా చేసి అది మళ్ళీ కోర్టుకు వెళ్తే మళ్ళీ అప్పుడు ఓడిపోయారు. అప్పుడు మళ్ళీ రాజ్యాంగ సవరణలో మళ్ళీ మేము మోనోపలి పెట్టచ్చు అని పట్టుకొని వచ్చారు. ఈ మోనోపలి మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా నేషనలైజ్ చేయడము, ఆ నేషనలైజ్ చేసినప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఉండడము, అంటే మీ ఆస్తులు మేము పీకేసుకుంటాము కాంపెన్సేషన్ ఇవ్వము, లేదా ఏదో ఒక క్యాలిక్యులేషన్ చేసిస్తాం. ఆ క్యాలిక్యులేషన్ రీజనబుల్లా, దానికి ఏదైనా ఫార్ములా ఉందా, అదేమైనా అర్థం పర్థం ఉందా, ఇవన్నిటికి ఏం అడగకూడదు. ఒక రూపాయి ఇచ్చినా పైసా ఇచ్చినా కానీ అంతే. ఇటువంటివి కూడా తీసుకోవచ్చు. అంటే ఇంతకంటే నియంతృత్వమైంది, మీ దగ్గర ఉన్నటువంటి పొలాలు తీసేసుకోవచ్చు, ఇళ్ళు తీసేసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కాదు, నార్మల్ సిచ్యువేషన్లో ఎటువంటి కాంపెన్సేషన్ లేకుండా మేము తీసేసుకోవచ్చు, లేదా మేమేం కాంపెన్సేషన్ ఇచ్చినా ఇది ఏ ఫార్ములా ప్రకారం మీరు ఇచ్చారు అన్నటువంటి దాన్ని కూడా అడగడానికి లేకుండా చేయదు. దీని మీద కోర్టుకు వెళ్ళినప్పుడు 2 చట్టాల మీద కోర్టుకు వెళ్ళారు. ఒకటి ఏంటంటే బీహార్లో జమీందారీ చట్టాన్ని అబాలిష్ చేశారు. అదే సమయంలో మళ్ళీ ఉత్తరప్రదేశ్లో అబాలిష్ చేశారు, ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్ డిఫరెన్స్లో. బీహార్లో ఉన్నది అన్కాన్స్టిట్యూషనల్ అయింది, ఉత్తరప్రదేశ్లో ఉన్నది కాన్స్టిట్యూషనల్ అయింది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో అయినటువంటి దాన్ని అప్పుడు గోవింద వల్లభ్ పంత్ గారు దాని పేరేంటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. చరణ్ సింగ్ గారు కూడా ఈ క్యాంపెయిన్లో పనిచేసినటువంటి వాళ్ళకి, ఆయన కాంగ్రెస్లో లేరప్పుడు, బాగా యంగ్స్టర్ అనుకుంటున్నప్పుడు ఆయన కూడా పనిచేశారు. సో ఉత్తరప్రదేశ్లో జమీందారీ అబాలిషన్ చట్టం తీసుకొచ్చినప్పుడు ఎవరెవరికి ఎంతెంత కాంపెన్సేషన్ ఇవ్వాలా వీటి గురించినటువంటి డీటెయిల్డ్గా చేసి ఫార్ములా చేస్తే 1000 2000 4000 అనుకుంటాను సుమారు 4000 పిటిషన్స్ అలహాబాద్ హైకోర్టులో వచ్చాయి. ఓకే, దానికి అగ్నెట్గా జమీందారులు అందరూ వేశారు. జమీందారులు అందరూ వేసిన తర్వాత అలహాబాద్ హైకోర్టు లేదు ఇది రీజనబుల్ అని చెప్పి కొట్టేసింది. ఓకే, అంటే కోర్టులు కూడా ప్రజలకి ఏదైనా మంచి జరుగుతుంది, జమీందారీ అబాలిషన్ అనేటటువంటిది 1930 నుంచి 1920 నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ మొత్తం ప్రజలంతా అనుకుంటున్నారు. దీన్ని ఇది కూడా రాజ్యాంగ సభలో కూడా దీని మీద చర్చ జరిగింది. కాబట్టి జమీందారీ అబాలిషన్ అనేటువంటి జరుగుతుంది అన్నటువంటి తెలుసు. కాబట్టి మీరు ఒక పద్ధతి ప్రకారం తీసుకొని వస్తే దాన్ని కోర్టు ఆమోదించింది. కాబట్టి కోర్టు అనేటటువంటిది ఏదో ఇదైంది కాబట్టి మనం రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం అప్పుడు లేదు. అదేవిధంగా బీహార్లో జరిగినటువంటిది ఇష్టం వచ్చినట్టు చేశారు. ఓకే, సో దీని తర్వాత అయినప్పుడు కూడా అప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి ఆయన మహారాష్ట్రీయన్, అతను పేరు కొద్ది గుర్తులేదు నాకు, ఆయన కూడా చెప్పారు ఇది అవసరం లేదని. తర్వాత రాజేంద్ర ప్రసాద్ కూడా చెప్పారు ఇవన్నీ ఏం చేయొద్దు అనేసి. ఓకే, కానీ మళ్ళీ ఇదే రాజ్యాంగ సవరణ తీసేసేయడానికి అప్పుడేం చేశారు, ఇష్టం వచ్చినట్టు కాంపెన్సేషన్ ఇవ్వడం, వాటి మీద మొత్తం అన్నీ తీసుకొని వచ్చేసి ఆర్టికల్ 31ని అమెండ్ చేశారు. ఏంటది ఆర్టికల్ 31 అనేటటువంటిది ఆస్తి హక్కు. ఓకే, ఆస్తి హక్కుకు సంబంధించింది. తర్వాత ఆస్తి హక్కు అది కొంతవరకు పోయేసేసి మొదట ఏంటంటే ఇది అసలు కాన్స్టిట్యూషనల్ రైట్ లేదు, ఓన్లీ లీగల్ రైట్ ఉందని, తర్వాత కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇది ఒక హ్యూమన్ రైట్ అని చెప్పింది. అంతేగాని ఈ రోజుకి కూడా ఆస్తి హక్కు అనేది ఫండమెంటల్ రైట్ కాదు. ఓకే, అంటే మీకు ఒక ఇల్లు కొనుక్కోవడానికి కూడా మీకు ఫండమెంటల్ రైట్ లేదు భారతదేశంలో ఈరోజు కూడా. ఓకే, మనం మనం హక్కుల గురించి వీటి గురించి మాట్లాడదనుకున్నప్పుడు ఇవి కూడా మాట్లాడాలి. రీజనబుల్ రెస్ట్రిక్షన్ అనేటువంటిది ఉన్నట్టయితే ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఎవరు డిసైడ్ చేస్తారు? పెట్టినప్పుడు ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది, మీరు కోర్టుకు వెళ్ళి కొట్టుకోవాలా? కరెక్ట్, అంతే కదా. ఇదే రీజనబుల్ రెస్ట్రిక్షన్ అన్నటువంటి క్లాజు అమెరికా రాజ్యాంగంలో లేదు. ఓకే, ఇది అమెరికాలో కానీ ఫ్రాంచ్ రెవల్యూషన్లో కానీ ఇవన్నీ లేవు. ఇవన్నీ తీసుకొని వచ్చాయంటే 100 సంవత్సరాల కిందట జరిగినటువంటి రాజ్యాంగం గురించి మనం ఏం మాట్లాడాలా, మీదంతా ఓల్డ్. ఇది ఫండమెంటల్ రైట్స్ ఈజ్ అ 19th century కాన్సెప్ట్, నౌ వీఆర్ ఇన్ ది 20th century సంథింగ్ ఐఎమ్ పారాఫ్రైజింగ్. ఇది మాట్లాడినటువంటి వారు నెహ్రూ గారు. ఇది కాబట్టి పౌర హక్కులు అనేటటువంటిది ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించే విషయంలో ఏం చెప్తారు? రాష్ట్రపతి పరిపాలన విధించడం ఇష్టం వచ్చినట్టు వరుసగా చేసుకుంటూ రావడం వల్ల
ఇది సుప్రీంకోర్టు కానీ ప్రతిసారి రిపీటెడ్గా వెళ్ళడం జరిగింది. డజన్ల సార్లు వచ్చారు. మనం కేరళలో స్టార్ట్ అయినటువంటిది నంబూత్రిపాద్ నెహ్రూ గారు చేయడము, అది ఇందిరాగాంధీ గారు కూడా అందులో తమ వంతు సహాయం చేయడము, ఇవన్నీ నడిచాయి. నడిచినప్పుడు ఇప్పుడు బొమ్మాయి కేసు వచ్చిన తర్వాత అస్సలు లేకుండా తీయడం జరిగింది. అప్పుడు కూడా ఏంటంటే ఒక ప్రాసెస్ ప్రకారం ఇప్పుడు కూడా రాజ్యాంగ పద్ధతిగానే మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాలిష్ చేయొచ్చు. ఆ రీజన్స్ ఏమున్నాయి కరెక్ట్గా కానీ స్టెప్ బై స్టెప్ కానీ చేసినట్లయితే ఈరోజు కూడా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అది ఎట్లనే ఉంది. ఇది దాని మీద ఓన్లీ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అయినా కానీ గత 10 సంవత్సరాలుగా మీరు ఉత్తరప్రదేశ్లో అంతకుముందు ఉన్నటువంటి ముజఫర్నగర్ రైట్స్ టైంలో కానీ, లేదా బీహార్లో జంగల్ రాజ్ అనేది ఎట్లా ఉందో మనకు తెలుసు. వెస్ట్ బెంగాల్లో రీసెంట్గా, ఎప్పటిదాకా ఎందుకు రీసెంట్గా జరుగుతున్న ఆకృత్యాలు తెలుసు. అక్కడ రాజ్యాంగం ఏం లేదు. నిజంగా చెప్పాలంటే టోటల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ మిషనరీ అన్నటువంటిది ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా సూటబుల్ అయిన స్టేట్ వెస్ట్ బెంగాల్. అప్పటికి కూడా ప్రభుత్వం యాక్చువల్గా ఇది ప్రభుత్వం తప్పు చేస్తుంది. దాన్ని సీరియస్గా ఆలోచించి అసలు రాజ్యాంగ వ్యవస్థ ఉందా లేదా అన్నటువంటిది ప్రభుత్వం దాని గురించి సీరియస్గా ఆలోచించాలి. కానీ దురదృష్టవశాత్తు మోడీ గారు అసలు రాష్ట్రపతి పాలన అన్నటువంటి దానికి చాలా తీవ్రమైనటువంటి, బహుశా ఆయనకు ప్రిన్సిపల్ ఏమంటే రాష్ట్ర స్థాయిలో పనిచేసినటువంటి ఒక నేతగా ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పద్ధతిగా ఉండాలా అనేటటువంటిది కానీ, ఏదో కారణం చేత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని బరఖాస్తు చేయడం కానీ, ఇటువంటి వాటి మీద ఆయనకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. మనకు అది క్లియర్ కట్గా తెలుస్తున్నది. ఓకే, ఫెడరలిజంలో మోడీ గారు ఫెడరలిజంకి వ్యతిరేకంగా వెళ్ళి ఏదైనా చర్య తీసుకున్నట్టుగా మనకు ఎక్కడా కనిపించదు. రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇచ్చేయాలని పవర్ ఉంది, మీరు డైరెక్ట్ చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి. 356 కాకుండా 355 వీటన్నిటిలో డైరెక్ట్ చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎప్పుడు కూడా మనం చేసినటువంటిది లేదు. 3 లక్షల మంది 4 లక్షల మందిని బీజేపీ సపోర్టర్స్ని అస్సాంకి తరిమేస్తే అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము గొమ్ముగుంది. కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా తీసుకోలేదు. అవును, ఇన్ఫాక్ట్ మోడీ గారిని రాజ్యాంగంగా ఉన్నటువంటి ఈ బాధ్యతలు ఏదైతే ఉన్నాయో అప్పుడు నిర్వహించలేదు కదా. నిజమే కదా. అక్కడ అంత అకృత్యాలు జరుగుతుంటే మీకు రాజ్యాంగం అధికారం ఇచ్చినప్పుడు మీరు చేయలేదు. ఎందుకంటే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ రాష్ట్రాల మీద హక్కులు ఇచ్చేయడము, రాష్ట్రాలు ఇచ్చేయడం అనేటటువంటిది కూడా. ఇంకోటి కూడా చూడండి, రాష్ట్రాలు ఇది ఫెడరలిజంలో ఉంది కాబట్టి మనం జిఎస్టీ విషయంలో చూడండి, రాష్ట్రాలన్నిటిని ఒప్పించి అయింది కదా. రాష్ట్రాలన్నిటిని ఒప్పించి రాష్ట్రాలన్నీ తీసుకొని వచ్చి ఒక తాటిలో నడిపి ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కలిసే కదా జిఎస్టీ కమిటీలో ఉన్నది, జిఎస్టీ అథారిటీ మొత్తం నడుస్తుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కొట్లాటలు పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇది కాదు. కొత్తగా తీసుకొచ్చినటువంటిది ఏంటంటే మీరు మా ఆర్థికమైనటువంటి మేము అప్పులు తీసుకోవడానికి లేకుండా చేస్తున్నాం అంటున్నాం. అవును, అప్పులు తీసుకోకుండా అప్పుల పరిమితి పెంచడం లేదని కేరళ వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇదే విధంగా కర్ణాటక వాళ్ళు కూడా జిందాబాద్ డౌన్ అని మాట్లాడుతున్నారు. కానీ ఇది కేవలం నరేంద్ర మోడీ గారు ఏదో తీసుకొచ్చింది కాదు. 2003లో వచ్చినటువంటి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ దీని లా కింద వీళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం కొన్ని డెఫిసిట్ టార్గెట్ ఎఫ్ఆర్బిఎం కింద కొంత దాని పేరేంటి మన పర్సంటేజ్ ఆఫ్ జీడిపిలో మీరు ఎంతవరకు బారో చేయొచ్చు, ఓకే, ఎక్కడి నుంచి ఎంత తీసుకోవాలా, ఏ కండిషన్స్ మీరు తీసుకోవాలా, ఇవంతా రాజ్యాంగంలో ఉన్నది. ఆర్టికల్ 392 నుంచి 393 వరకు ఇవి తీసుకొచ్చినప్పుడు దాని ప్రకారం చేయాలి. అదేవిధంగా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు ఆల్రెడీ తీసుకొని ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా మళ్ళీ అప్పు తీసుకోకూడదు. ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా ఏ కండిషన్స్ ప్రకారమో ఉన్నాయో ఆ కండిషన్స్ ప్రకారం చేయాలి. పరిస్థితి ఏంటంటే కేరళ లాంటి ప్రభుత్వాల్లో డబ్బులు లేవు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాం. మార్గరెట్ థాచర్ అన్నట్లుగా కమ్యూనిస్ట్ వాళ్ళు వేరే వాళ్ళ పైసలు ఖర్చు పెట్టడంలో చాలా నిపుణులు. కమ్యూనిస్ట్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ స్పెండింగ్ అదర్ పీపుల్ మనీ. కాబట్టి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం అనేటటువంటిది బాగా తెలుసు. అందులో ఎటువంటి నెట్ రిజల్ట్ ఉండదు అనమాట. ఇది కేవలం ఇంకోటేనే కాదు, నాకు తెలిసిన ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ వీళ్ళు కార్పొరేషన్స్ పేరు మీద కూడా డబ్బులు తీసుకున్నారు. అవును, ఇక పర్సనల్ ఎక్స్పీరియన్స్ కార్పొరేషన్స్ ఎట్లుంటుందంటే కేరళలో మనం తీసుకున్నట్లయితే రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కార్పొరేషన్ అనుకుంటాను ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ.
డబ్బులు తీసుకుంటారు, దాని గురించి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. డబ్బులు తిరిగి ఇవ్వడం అంటే ఒకసారి మేము ఇట్లనే డబ్బులు కార్పొరేషన్ ఇచ్చినట్టు బాండ్ పే చేయలేదంటే వాళ్ళ ఎండి ఐపీఎస్ ఆఫీసర్ ఆమె మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని థ్రెటన్ చేసింది, ఓకే, మా డబ్బులు అడుగుతున్నారు అనేసి. సో అది తవరకి ఆ కంపెనీ వాళ్ళని అడిగితే మేము టోల్ గేట్ వసూలు చేయడానికి లేదండి, మేము టోల్ గేట్ కోసం అడిగితే ప్రజలు మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పాడు. సో ఇటువంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆయన ఏదో వచ్చి చేస్తున్నారు అన్నటువంటిది అసలు చేయాల్సిన దగ్గరే చేయటం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా వనరులు ఇవ్వడం దాంట్లో కూడా ఏ రాష్ట్రం అయినా మాకు ఇవ్వాల్సిన వనరులు ఇవ్వలేదు, ఫలానా రూల్ ప్రకారం మాకు ఇంత రాలేదు అని ఎవడో చెప్పడం లేదు. స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఎక్కడా లేవు, గాల్లో మాట్లాడతాం అంతే, అంతకు తప్పితే ఇంకేం లేదు. సరే, ఇప్పుడైతే ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారం ప్రెస్ ఫ్రీడమ్ కావచ్చు, ఏదైనా కానీ గవర్నమెంట్ పూర్తి తానే కంట్రోల్ చేస్తోంది. మొత్తం మోదీ ఈ దేశం మొత్తాన్ని కంట్రోల్లో తీసుకున్నాడు. ఎవరైనా సరే తప్పుగా మాట్లాడినా, ఎవరైనా ఆయనకు విరుద్ధంగా బిహేవ్ చేసినా వాళ్ళు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు అనే ఆర్గ్యుమెంటే తప్పంటారు. అలాంటి దాఖలాలే లేవంటారు. ఎవరు వెళ్ళారు కేసెస్ చెప్పాలి. ఎవరు వెళ్ళారు, ఏ విధమైన చట్టాలు లేదు, కొత్తగా ఏమైనా చట్టాలు వచ్చాయా లేదా ఉన్న చట్టాలను ఏమైనా అమలు చేస్తున్నారా? ఉన్న చట్టాలు ఆయన చేయని చట్టాలను ఆయన అమలు చేసినట్టయితే ఆయన తప్పేంటి? పోనీ ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నారా, ఓ స్టెప్ ఏమైనా చేస్తున్నారా అనేది కాదు. ఇప్పుడు మన కేజ్రీవాల్ గారు వెళ్ళారు కదా సుప్రీంకోర్టుకి, ఇప్పుడు వెళ్ళున్నారు, ఆయనకి డేట్ రాలేదు. మొన్న హైకోర్టులో వెళ్ళారు కదా, దాని గురించి మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం కదా, ఏమైంది? కరెక్ట్. ఈరోజు ఏం చెప్తున్నారు, మీరు కింగ్ పిన్, మీకు ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, సుప్రీం ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉందనేసి ఢిల్లీ హైకోర్టు చెప్పింది. కరెక్ట్. మీరు ముఖ్యమంత్రి, పైగా ఎటువంటి ఎవిడెన్స్ లేదంటే మీరు ఏ డబ్బులు ఎక్కడి నుంచి, నా దగ్గర నుంచి డబ్బులు పట్టుబడలేదు, నా దగ్గర నుంచి మీరు ఏం సీజ్ చేయలేదు అన్నారు. మీరు డబ్బులు ఏ మనీ ట్రాన్స్ఫర్ వాళ్ళ అంటే అంగడియాస్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడెక్కడికి పంపించారు వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ స్టేట్మెంట్లు ఉన్నాయి. అంటే మీరు తీసుకున్నటువంటి 45 కోట్ల రూపాయలు మీరు గోవా ఎన్నికల కోసం ఎలా పంపించారన్నటువంటి దాని ట్రైల్ కూడా వాళ్ళు పట్టుకున్నారు. అక్కడ ఎవరెవరికి ఎట్లా ఖర్చు పెట్టారో కూడా చెప్తున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? మీరు రిట్ పిటిషన్ ఫైల్ చేశారు కదా, కరెక్ట్. మీరు కనీసం సీరియస్ కన్సిడరేషన్ కూడా లేకుండా ఉన్నటువంటి మెటీరియల్ అంతా కోర్టు మీద మీరు పెట్టినా వాళ్ళు పెట్టినా కానీ మీ కోర్టు వినలేదు మిమ్మల్ని. అవును, ఈ జడ్జిల్ని నరేంద్ర మోడీ గారు అపాయింట్ చేయలేదు కదా, సో అంటే ఇప్పుడు ఎందుకు ఈ ప్రచారం చేస్తున్నారంటారు? అసలు ఎందుకు డిక్టేటర్షిప్ అని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగం మొత్తం నాశనం అవుతుందని, రాజ్యాంగాన్ని అసలు ఖాతరు చేయట్లేదు, ఎన్నికలు లేవని, నెక్స్ట్ ఇంకా ఎన్నికలు ఉండవు, అది కూడా కొత్త ఇది వచ్చింది. అవును, నెక్స్ట్ ఎన్నికలే ఉండవు. ఇది గమనించినట్టయితే ఈ టూల్ కిట్ ఇక్కడది కాదు. ఎట్లా డొనాల్డ్ ట్రంప్ మీద కూడా ఇదే మాట్లాడతారు. ట్రంప్ కానీ ప్రెసిడెంట్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఉండదు, ఆయన డిక్టేటర్ అయిపోతున్నాడు, అది ఇది అనమాట. ఓకే, ఇది క్లియర్ కట్గా ఇది ఇంతే. ఎవరైనా ఒక పాపులర్ లీడర్ వచ్చి వీళ్ళ మాటలు ఎవరన్నా వినకుండా ఉన్నట్టయితే వీళ్ళని చెప్పేటటువంటి ఇదే విధమైనటువంటి వాళ్ళు నియంత అయిపోయారు. ఇలాంటి టూల్ కిట్ అనేది గ్లోబలిస్ట్ దీంట్లో తప్పనిసరిగా ఉంది. హంగేరియన్ లీడర్ని కూడా ఇదే మాట అంటారు, వాడు డిక్టేటర్ అనేసి. ఓకే, కాబట్టి స్పష్టంగా ఏంటంటే మన యొక్క అజెండా ఏదైతే ఉందో, అంటే న్యూ ఇండియా కాదు ఓల్డ్ ఇండియాలో ఉన్నటువంటిదే, అంటే మనకు అధికారం లేదు కాబట్టి మనకు ఎందుకు ప్రజలు ఓట్లు వేయటం లేదు అంటే మనకు సిద్ధాంతాలు ఏం లేవు, మనం ప్రజలకు ఒక విజన్ ఇవ్వటం లేదు, మనం ప్రోగ్రామ్స్ ఏం చెప్పటం లేదు. మనం వస్తే అధికారంలో గత 5 సంవత్సరాలు, వచ్చే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మేము ఏం చేస్తామని చెప్పటం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఆర్థికపరమైన విధానం ఏం లేదు, మొదటి నుంచి లేదు. నెహ్రూ గారు తీసుకొచ్చి సోషలిజం పెట్టారు, తర్వాత ఇందిరాగాంధీ దాన్ని కమ్యూనిజం చేశారు, తర్వాత పివి నరసింహారావు వచ్చి రిఫార్మ్ చేశారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్జిఓయిజం అంటారు చూసారు, అది తీసుకొని వచ్చారు. అంతేగాని ఆర్థిక విధానం ఏంటి? ఏ ఆర్థిక విధానం పివి నరసింహారావు గారు తర్వాత మళ్ళీ అంతో ఇంతో మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చారు, దానికి వ్యతిరేకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఓకే, అంతే కదా. అంతే. మరి ఏంటి ఆర్థిక విధానం ఏంటి? పోనీ అంతర్గత ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ ఫారెన్ అఫైర్స్లో కానీ కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి? అడ్మినిస్ట్రేషన్ మీద కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి? ఇటువంటివన్నీ మనం చూసినట్లయితే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో నేను కొద్దిగానే చదివాను, ఎక్కడ ఇటువంటి ప్రజల్ని అట్రాక్ట్ చేసి ఇది చాలా మంచిది మనం దీనికి ఓట్లు వేయాలా అన్నటువంటి చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఓకే,
మరి ఏం చెప్తాం మనం? ఆయన నియంత అయిపోతాడు, మీరు ఆయన పోటేస్తే అంతే. కానీ ఎలా అవుతారో తెలియదు. ఓకే, ఎలా అవుతారు అన్న మాటకి సమాధానం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. నిజంగా లక్ష్మీనారాయణ గారు నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్న నియంతృత్వము, ప్రజాస్వామ్యము ఖూని అవుతోందని ఇట్లాంటి వ్యాఖ్యలన్నింటికీ కూడా మీరు చక్కటి సమాధానాలు చెప్పారు. అసలు ఎప్పుడెప్పుడు మార్పులు జరిగాయి, అసలు నిజానికి చట్టాల్లో లేదా రాజ్యాంగంలో వచ్చిన సవరణలు, వాటి గురించిన డీటెయిల్స్ చెప్పారు. రియలీ వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, ఇది లక్ష్మీనారాయణరావు గారితో ప్రత్యేకమైన చర్చ. ఎవరైనా సరే నియంతగా మారిపోతున్నాడు మోదీ అనంటే కనుక అవునా, కరెక్టే, కానీ గతంలో ఏం జరిగింది అని అడిగే ప్రయత్నం చేయండి. లేదంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు, ఇక ఇది రాష్ట్ర ఎలక్షన్స్, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నిజంగా వాళ్ళకి ప్రజాస్వామ్యం అర్థం కానట్టే. అండ్ నిజంగా వాళ్ళు అనుకుంటున్న రాజ్యాంగ విలువలు వాళ్ళకి లేనట్లే. చూస్తూనే ఉండండి నేషనల్ స్టాప్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.